అధరం తాంబూలం సుమబాణం పైనుంచి లాగే పెట్టి ఏమండి ఈ పాట నా కోసమే కదా? రాధ కోసం అయితే ఇందోళం అని రాశారే, నీ కోసం అయితే భూగోళం అని రాసేవాళ్ళు కదా. మీరు ఇలాగే అంటారు కానీ ఏమండి పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. సమయం ఇట్టే ఎలా గడిచిపోయిందో తెలియట్లేదండి. సమయం గురించి అనుభవించే ఖైదీలకు తెలుస్తుంది కానీ జైలర్కి ఎలా తెలుస్తుంది? సర్లేండి, ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏమైనా ఉందా? ఉంది. ఏంటండి అది? అది నువ్వే. థ్యాంక్స్ అండి. లేకపోతే నిన్నెవడు కొంటాడు ఆలుబెత్తరదానే. ఏంటి మీరు ఆ ఉద్దేశంతో అన్నారా? లేకపోతే నేను చార్మినార్తో పోల్చాను అనుకున్నావా? ఎందుకో నన్ను ఎత్తుకొని మీరు చుట్టూ తిప్పితే చూడాలనిపిస్తుందండి. ఎందుకో నేను పోతే నువ్వు వేరే పెళ్లికి ప్లాన్ చేస్తున్నావు అనిపిస్తుంది. చిచి, ఆ కాంతారావు వాళ్ళ ఆవిడని ఎత్తుకొని ఇల్లంతా తిప్పుతాడు తెలుసా? కాంతారావు వాళ్ళ ఆవిడైతే నేను దించకుండా ఊరంతా తిప్పుతా. ఇంట్లో పూరి నచ్చదు కానీ ఈదులో చపాతీ మొహాలన్నీ మీకు కావాలి. ఏంటి ఇప్పుడు నేను పూరితో పోల్చుకున్నావా? ఆ. పూరి ఇంతవరకే పొంగిద్ది, నిన్ను చూస్తే పొంగడం అనరు, ఉప్పొంగడం అంటారు. ఇంత మంచి భార్యను పెట్టుకొని ఆ పరాయి స్త్రీని ఎందుకంటే అలా చూస్తారు? ఇంట్లో లైట్ ఉంది కదా అని వీధి లైట్ వేయడం మానేస్తారంటే దేని వెలుగు దాంది. మా నాన్నగారికి గుండె ఆపరేషన్ చెయ్యాలి, 3 లక్షలు మీ ఇస్తాము. నాన్నకి గుండె 3 నెలల క్రితం కంటి ఆపరేషన్ అన్నాడు, నెల క్రితం నడుము ఆపరేషన్ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఆ గుండుగాడికి గుండె ఆపరేషన్ గరుడు వేగాలో కూడా ఆపరేషన్ లేవు కదండి. ఏంటి సొంత మామయ్యని పట్టుకొని ఏమిటండి ఆ మాటలు? ఏంటే మీ మామయ్య మామూలు కృతి కాదు వాడు, నాకు తెలుసు. చివరిలో ఇచ్చే యాపిల్ పండు బ్యాట్ల కోసం ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకునే రకం వాడు. చిచి, నేను ఇలాగైతే కిరోసిన్ పోసుకొని చచ్చిపోతానండి. ఏమండి ఎక్కడికండి? మీ పాటికి మీరు శబదాలు చేస్తారు, ఇంట్లో కిరోసిన్ ఉందో లేదో చూసుకోలేదా? నేను కిరోసిన్ తీసుకొస్తా. మీ సంగతి పిల్లలు వచ్చాక తెలుస్తాను. అమ్మాయిలు ఇప్పుడు వాళ్ళకి ఎందుకే చెప్పడం, మీ సంగతి వాళ్ళే తెలుస్తారు. అందరినీ కలిపేస్తే నేనికా ఏం కూతుర్లు బాబు. అయ్య బాబోయ్. అబ్బా, ఆ కళ్ళద్దాలు, హ్యాండ్ బ్యాగులు, పిల్లల స్టైల్ ఎలా ఉందండి? చెత్త రిక్షాకి రెబ్బన్లు బెలూన్లతో అలంకరించినట్టుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ లో 7 సంవత్సరాలకు గానీ ఒక జంగిల్ బుక్ స్కిట్ చేశారు, కానీ నేను ప్రతి ఎపిసోడ్ చేస్తున్నా, మీరు గమనించట్లా. కరెక్టే ఇప్పుడు అర్థమైంది నాకు. నాన్నగారు ఏంటండి ఆ మాటలు? నేను కాలేజీకి వెళ్తుంటే ఆ మాంత్రుడు ఎంట పడుతున్నాడండి, చేతబడి చేస్తాడేమో భయంగా ఉంది. మీరేం భయపడకండి, ఎంతకంటే చేయడానికి ఏముండదు, అయిపోయింది. రాజమౌళి గారు వాళ్ళ సినిమాలో హీరోయిన్లు కావాలన్నారు, మన 2 అమ్మాయిలను ఇద్దామండి. ఏంటి వీళ్ళిద్దరా? రాజమౌళి గారి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ అంతా గొడవ చేస్తుంటారు. వీళ్ళు చేశారనుకో రిలీజ్ ఆపేయమని గొడవ చేస్తారు. ఏనన్నా థియేటర్ లో కనపడడానికి మీ పనికిరావా? కనపడడానికి పనికిరారు, కలరా ఉండలేయడానికి పనికి వస్తారు. ఈ అమ్మాయి దీపిక, ఆ అమ్మాయి గోపిక, మరొక్కరు పుడితే. ఆపిక మాకు లేదా ఓపిక. బయలుదేరారు ఎక్కడికి? బ్యూటీ పార్లర్ కి నాన్నగారు. ప్రపంచంలో బాగా ఎక్కువ మ్యాజిక్ జరిగే ప్రదేశం బ్యూటీ పార్లర్. ఒకలాగా వెళ్తారు, ఇంకోలా వస్తారు. ఇప్పుడు ట్రూ కలర్ యాప్ లాగా ట్రూ కలర్ యాప్ అని ఒకటి పెడితే ఆడాలి అసలు రంగు అంతా బయటపడిద్దండి. సర్లేండి, వీళ్ళిద్దరికి పెళ్లిడు వచ్చిందండి. ఏం సాధించారని అప్పుడే వాళ్ళకి పెళ్లి? వాళ్ళకి పిల్లలు పుడితే మన మనవాళ్ళతో ఆడుకోవాలని లేదండి. నాకేం లేదే, వాళ్ళ పుట్టే పిల్లలు ఎలా ఉంటారో నేను ఊహించగలను. కావాలంటే ఒక బొంగరం కొడుకుని ఆడుకుంటాను కానీ ఆ బొగడగాలతో నేను ఆడుకోను. నేనైతే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించేస్తాను. పంతులు గారు రండి. నాకు చెప్పకుండానే చెప్పామన్నమాట వాడికి. అయ్యో వచ్చేసాను, మాటల్లోనే వచ్చేసాను. తదాస్తు. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. కళ్యాణం సంగతి ఏమో గానీ ఇంకోసేపు అక్కడే ఉంటే కక్కు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అలా అనమాకండి, నేను మంచి సంబంధం ఒకటి తీసుకొచ్చానండి బాబు. 100 కోట్లు ఆస్తుంది వాళ్ళకి. 100 కోట్ల? కాకపోతే చిన్న అవలక్షణం, నీట్గా తాగుతారంతే. కొంచెం తాగితే తప్పే ఉంది, 100 కోట్లు ఉండగా. ఏంటి నాన్నగారు తాగుబోతులతోనా మా పల్లి? మేము మహేష్ బాబు పవన్ కళ్యాణ్ చేసుకుందాం అనుకుంటా. ఏంటమ్మా పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబుని చేసుకుందాం అనుకుంటే డైరెక్టర్లకు చెప్పడానికి స్కిట్ లేదంటే ఆర్ట్ డైరెక్టర్ వచ్చి అసెంబ్లీ సెట్ చేస్తానన్నాడంట. ఒక్క మళ్ళీ ఆలు కావాలి, పద వెళ్దాం. కొంచెం తాగుతారంటే ప్రాబ్లం ఉంది. ఏ ఇంట్లో ఎవరమ్మా? నేనే అబ్బాయిల తండ్రిని. ఎవరబ్బాయిలు? ఎవరబ్బాయిలేంటి, మా అబ్బాయిలకే చెప్పలేవు. ఇంతకీ ఎవరు వెళ్ళు? చూడడానికి మొక్కజొన్న పొత్తు
ధరని మా పిల్లలే. సరేగా నువ్వేం చేస్తుంటావు? ఈ చిత్రంలోని పాత్రలు కేవలం కల్పితమే, ఎవరిని ఉద్దేశించగా కార్డు వేస్తుంటారు కదా, అవును. అది ఎక్కువ నన్ను దృష్టిలో పెట్టుకుని వేస్తుంటారు. సరే సరే గానీ నా ఇంటి కోడలు కావాలంటే కొన్ని పద్ధతుల ఆచారాలు పాటించాలి. ఉదయం లేవగానే తులసికోట చుట్టూ పూజ చేయాలి. నా కోడలు గడప దాటి బయటికి రాకూడదు. బయట కొంగు చుట్టూ కప్పుకోవాలి. పరాయి పురుషుడు వస్తే కన్నెత్తి కూడా చాలు చూడకూడదు. చాలు సార్, ఏంది మీరు ఇవన్నీ చెప్తుంటే ఏదో మియా మాల్కోవా మంగళహారతి పడినట్టే ఉంది. ఏమండో మాకు కొన్ని రూల్స్ ఉన్నా చెప్పవే. ఏంటది? మేము ఉదయం లేవగానే బిస్లరీ వాడుతూనే స్నానం చేస్తాం. కాస్ట్లీ పౌడరే వాడతాం. కాస్ట్లీ లిప్టికే రాసుకుంటాం. అదేంటి అలా చూస్తున్నారు? ఇవన్నీ వాడితేనే ఇలాగా ఉన్నారు, వాడకపోతే ఇంకెలా ఉంటారని ఊహించుకున్నాడు వాడు. సర్లే అబ్బాయిని పిలిపించండి. డియర్ మై సన్స్, ఏది కొంచెం తాగుతారు అంత ఇల్లారా? బేసిక్ గా అందరూ అజయ్ మళ్ళీ అప్పులు చేసి పారిపోయాడు అనుకుంటారు, వీళ్ళకి మందు సప్లై చేయలేక పారిపోయాడు. ఎలా తాగుతారో తెలుసా వాళ్ళు? ఎవడైనా ఏటీఎంకి వెళ్తే డబ్బులు తీసుకొని రిసిప్ట్ దించేస్తారు, వీళ్ళు డబ్బులు దించేసి రిసిప్ట్ తీసుకొని వస్తారు. తాగుబోతున్న తక్కువ చేసి మాట్లాడకు. తాగితే ఎన్ని లాభాలు నీకు తెలియదు. తాగితే లాభాలా ఏంటి రవి? నీకు ఇంగ్లీష్ రావాలంటే నువ్వు బీటెక్ చదువుకోవాలి. అదే నేను ఒక బీ వేసాను అనుకో, ఆకుండా ఇంగ్లీష్ వచ్చేస్తా. హలో, మీ కోరికలు తీయాలంటే దేవుని ముక్త వరం ఇస్తాడు. అదే నేను వడక వేసిన దేవునికే వరం ఇస్తా. ఇంకో మాట రే, నీకు 30,000 చెక్ ఇవ్వడానికి ఇస్తే నీకు 30,000 చెక్ లాగానే కనబడుతుంది. అదే మాకు 3,000 చెక్ ఇచ్చిన 3 లక్షలు 3 కోట్ల కనబడుతుంది. మీ టీం లీడర్ ఇచ్చేవాడికి ఇలా సాటిస్ఫై అవుతున్నారనమాట. నువ్వు చీకట్లో ఒక్కడివే ఒంటరిగా పోవాలి. అదే మేమైతే ప్రతిరోజు మాకు ఎవడొకటి దంట వస్తాడు, చించిపోతాడు. గుర్తుపెట్టుకో, తాగుబోతులు అంత తక్కువ. అక్కడ నా బాబు సార్ రోజా మేడం చూసినా మీకు ఒక్కరొక్కరే కనపడతారు. వాళ్ళు మాకు నలుగురు లెక్క కనపడతారు. అనసూచి 5 లెక్క కనపడతారు మాకు. నాకు అర్థమైందిరా మీరు ఎంత తాగారో. ఏమర్థమైంది? సచిన్ బ్యాట్ తో ఊపితే 200 వస్తాయి, మీరు జస్ట్ ఊదితే 200 వస్తుంది. అవును, అమ్మాయి ఎవరు ఇక్కడ? హలో హలో హలో, మీరు తాగిపోతున్న అడ్వాంటేజ్ అటు వెళ్ళకండి. మీకు తెలిసి మీ జోడి ఎవరు ఏడా ఉందండి. ఇతను నాకు నచ్చాడు నాన్నగారు, చేసుకుంటాను నాన్నగారు. ఏమండి ఇతను చేసుకుని 4 పిల్లలు అంటాను. కానండి మీకు ఉయ్యాలు కూడా అవసరం లేదు, ఈ క్యారీ బ్యాగులు పెట్టుకుని ఊపుకుంటా ఉండండి. ఏమండి నాన్నగారు తాగిపోతే నరకానికి పోతారంట కదా తాగుబోతులు? అంటే తాగుబోతులు నరకానికి పోతాడు. అవును, మంది అమ్మినోడు నరకానికి పోతాడు, స్టెప్ అమ్మినోడు నరకానికి పోతాడు. వాళ్ళు అక్కడికి వచ్చినాక మాకు నరకం ఎక్కడితే స్వర్గమే. పాయింట్ నానా, మరి చేసుకుంటా నానా. నీకు మనోడు నచ్చాడా? కాళ్ళు లేపుతున్నాడు ఏంటి? ఆర్పీ లాగా 2 కాళ్ళు లేపితే ప్రాబ్లం, కానీ 1 కాలు లేపితే ప్రాబ్లం ఏముంది? నాన్నగారు ఆ ఇద్దరిని ఇలా చూస్తే మీకు ఏమనిపించింది? ఆహా, వాటర్ బాటిల్ సెలైన్ బాటిల్ లాగా చక్కగా ఉన్నారే. వీళ్ళని కొన్ని ప్రశ్నలు అడగాలి మేము. హలో, నీకు ఏమేమి వంటలు? ఏమేమి వచ్చేది? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఆమ్లెట్ వేయడం వచ్చా? వచ్చండి. నువ్వు ఆవిడతోటి ఆమ్లెట్ వేయించు, నేను దీంతో చికెన్ బిర్యానీ. ఆహా, మీ ఇద్దరి మధ్య ఉన్న సఖ్యత అంబానీ బ్రదర్స్ మధ్య ఉంటే అసలు గొడవే వచ్చేది కాదు కదా. నాన్నగారు ఇవన్నీ పక్కన పెట్టండి. వీళ్ళు తాగిన తర్వాత మాతో ఎలా కాపురం చేస్తారో మీరు చెక్ చేసుకోవద్దా? వాళ్ళేనా? మీరు ఇంట్లో ఉండండి, మీరు వెళ్ళండి. ఏంటే మన మామూలు మల్లులు దొరకలా? వచ్చి తలుపు కొట్టండి. హలో, ఏంటండి ఇంత లేట్ అయింది? నన్ను అడుగుతావు ఏంటది? బయలు చెప్పని అడగాలి. ఇంత అందమైన పిల్లల్ని పెట్టుకొని ఇంత లేట్ గా వస్తారా? మందు మొత్తం దిగిపోయింది. మీరేం ఫీల్ అవ్వకండి, అల్లుళ్ళు ఇద్దరిని నెల రోజులో మార్చేస్తా. మనకు డబ్బులు ఇంపార్టెంట్. మాకు అబ్బాయిలు ఇద్దరు నచ్చారు, తాగట్టేయండి. రండి బాబు, సౌండ్ మాకు కాదు, వాళ్ళిద్దరికి. పదండి. నెల రోజుల తర్వాత మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అల్లుళ్ళని మేము మారుద్దాం అనుకుంటే అల్లుళ్ళే మమ్మల్ని మార్చేశారు. అయ్య బాబోయ్, ఇప్పుడు మేము దాని మీరు రాకపోతే మిస్అండర్స్టాండింగ్. మన అందరం దానికి అండర్స్టాండింగ్. అందుకే బారు చూడు బీరు చూడ మామ, బారికెళ్ళే దారి చూడు. నగున్న మామిడి
ముద్దులు. ఆడదాన్ని నోరు మూయించడానికి మాకు తెలిసిన ఒకే ఒక్క మార్గం ముద్దే. అయినా నువ్వు పట్టు చెయ్యే పట్టు కాలు పట్టు అని సపరేట్ గా చెప్పనవసరం లే. నీ బాడీలో ఏది పట్టుకున్నా ఒకలాగే ఉంటది. సుబాబుల కర్రకు చుడీదార్ వేసినట్టు దీని వాటర్. నేను డైటింగ్ చేసేది నీకోసమే కదమ్మా. డైటింగ్ అంటే మరి ఇలా ఉంటారంటే నువ్వు అమీర్పేట వెళ్ళడానికి బస్సు కారు అవసరం లేదు. ఫ్యాన్ 5లో పెడితే చాలా అమీర్పేటలో ఉంటావు. ఈ మాటలకేం గానీ నన్ను అజ్ఞాతవాసం సినిమా తీసుకెళ్తావా? అజ్ఞాతవాసి సినిమాకి నేను రానివ్వరు. ఎందుకు? అజ్ఞాతవాసి సినిమాకి గ్రహాంతరవాసిని రానివ్వరే. ఏంటి ఇది? లవర్ ఎలా ఉండాలి? మెడ ఏంటి ఇంత బోసిగా పెట్టు? అదా ఏ రోజుకైనా నువ్వు చైన్ కొనిస్తా కానీ మెడ ఖాళీగా పెట్టాను. అయినా మనం ఇక్కడ కాసేపు కూడా ఎక్కువసేపు ఉండకూడదు. ఎందుకంటే వెబ్సైట్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉంటారు. వెబ్సైట్ అంటే ఎందుకని అంత భయపడతారు? ఓ నీకేం చెప్పి వాళ్ళు పిచ్చి పిచ్చి రాతలన్నీ రాస్తారే. మొన్న మా ఫ్రెండ్ సుబ్బారావు గాడు గోడ తగిలి జస్ట్ కన్ను మూసుకుపోయింది. సుబ్బారావు కన్ను మూత అని రాశారు. నువ్వు ఫోటో దిగుతావు, ఫేస్బుక్ లో పెడతావు, మేము బాగుంటాం, మధ్యలో పిచ్చోళ్ళు అయ్యేది పేరెంట్సే అంటావు. ఆ తర్వాత నాకు పిచ్చిలేస్తుంది. ఈ మాటలకేం గానీ మన చెట్టు సాటికి వెళ్దామా? ప్రభుత్వం చెట్లను ప్రేమించమందే, చెట్ల వెనక్కి వెళ్ళి ప్రేమించుకోమల్లా. ఈ విషయం యూత్ కి అర్థం కాక చెట్టు కనపడితే సుధీర్ లాగా, దట్టమైన పొదలు కనపడితే దొరబాబు లాగా బిహేవ్ చేసేస్తున్నారు. ఇవన్నీ కాదు రా రాంబాబు. ఏంటో సరే ఎప్పుడు ఆ చేతిలో రాళ్ళు ఎందుకు ఎగరేస్తూ ఉంటావు? కింద పడే. ఈ రాళ్ళకి మా మగాళ్ళకి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఏంటో? ప్రేమించేటప్పుడు చెరువులో రాళ్ళు వేసుకుంటూ మాట్లాడతాం, పెళ్ళయ్యాక బియ్యంలో రాళ్ళు ఏరుకుంటూ మాట్లాడతాం. అన్నట్టు నీకు వంట వచ్చా? అమ్మో నేను నేర్చుకోలేదే. ఎందుకు? మగాడి వంటకు అలవాటు పడ్డ ఆడదే మ్యాన్షన్ హౌస్ కి అలవాటు పడ్డ సన్నీ కంటే డేంజర్. అమ్మో పద. ఎందుకు పిలిచావు? మన ఇద్దరి పేర్లు చెట్టు మీద చెక్కడానికి. ఫస్ట్ టైం శాంతి. ఏంటండి? ఒక చెక్కడం చూస్తున్నా. అబ్బా ఇదంతా మన ప్రేమ గుర్తని చెప్తున్నా. అసలు మన ప్రేమ అంటే ఒక సలీం అనార్కలి లాగా, దేవదాస్ పార్వతి లాగా, చంద్ర వినోద్ లాగా, ఆర్పి హరిత లాగా, రవి సాయి లాగా. ఇప్పుడు అవసరం అవన్నీ? పంచభూతాల సాక్షిగా మన ఇద్దరు ప్రేమించుకున్నాం. ఎవ్వరు ఏం చేసినా కూడా మన ప్రేమని విడతీయలేరు. మన ప్రేమని ఎవరు విడతీయలేరు. నా లవ్ ఫెయిల్ అయిపోయింది, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. రే నుట్టారా? నీలాగా లవ్ ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకునే వాళ్ళందరికీ ఒకటి చెప్పాలరా. మీ ఊర్లో ఎత్తైన టవర్ ఉందా? ఉంది. ఒక్కసారి అది ఎక్కి ఊరు మొత్తం చూడరా. దేనికి? దూరంలో ఇంకొక అమ్మాయి దొరకదంటారా, దానికి చచ్చిపోవడం ఎందుకు? ఒప్పుకుంటూ వస్తారు. మనం మళ్ళీ ఈ ప్రేమను రేపంతా కంటిన్యూ చేద్దాం. రాంబాబు ఒకవేళ నేను ఈ రాత్రి గుర్తొస్తే ఏం చేస్తావు? ఏముంది, హనుమాన్ చాలీసా చదువుకుని పడుకుంటా. హలో శాంతి, మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూస్తున్నారు. ఈ రోజు నిశ్చితార్థం, రేపు పెళ్లి అంట. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ పెళ్లి కానీ జరిగితే నేను చచ్చిపోతాయి. పెళ్లి ఆపు. దొరక్క ఒక్కడు దొరికితే వాడెవరితోనే పెళ్లి చేయటం ఏంటండి? ఈ టైంలో మనకి హెల్ప్ చేయాలంటే మన ఫ్రెండ్స్ రావాలి. రే ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారా? ఏమైంది? రే నా లవర్ను వాడెవడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారంటరా? అయినా నీ ప్రేమకి నవగ్రహాలు అనుకూలించట్లేదురా. ఈడట పెద్దానికి భయపడతాడు. డైరెక్ట్ గా వెళ్ళాలి, అందరి ముందు అమ్మాయిని లేపు రావాలి. ఏం తెలివిరానేది? నా తెలివా? ప్రపంచంలోనే తెలివైన వాళ్ళు అందరినీ ఎంపిక చేయడానికి నన్ను జడ్జిగా పిలిచారు తెలుసా? నువ్వేంటి హైట్లు చెక్ చేస్తావేంటి? ఒరే అవును, ఈ మధ్యకాలంలో నువ్వు గెటప్ సీను, చమ్మక్ చంద్ర, గాలిపడాల సుధాకర్ కొద్దిగా హైట్ తగ్గినట్టున్నారేట్రా. అంతకు ముందు మంచి హైటే ఉండేవాళ్ళం. అమెరికా వీసా కోసం పాస్పోర్ట్ ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయి కొంచెం హైట్. మీ బాధలు చెప్పుకుంటారంటారా, నా బాధలు చెప్పమంటే? నువ్వేం ఫీల్ అవ్వకరా. నీకు ఆ అమ్మాయికి మధ్య మేమిద్దరం మీడియేటర్స్ గా ఉంటాం. మీడియేటర్లు అంటే ఏంట్రా? ఇద్దరు మధ్య పుల్ల పెట్టి ఆ పత్తి వ్యాపారాన్ని పల్లికిలించుకుంటూ నవ్వుతూ చూస్తారే, వాళ్ళనే మీడియేటర్ అంటారా. మీ ఇద్దరు నన్ను బాగా చూసుకుంటారు కదరా. నిన్ను నీ లవర్ని కలిపే బాధ్యత నాది. మీ లవర్ బాగుంటారా? పక్కనోళ్ళు లవర్ను కోరుకుంటే దాని ఫలితం మీ పళ్ళు జిమ్మని లాగటం జరుగుద్ది. పద, అది ఎక్కడుందో, ఆ పెళ్లి ఎక్కడ జరుగుతుందో. మొత్తాన్ని పెళ్లింటికి వచ్చేసా. పెళ్లింటి అంటే ఫిగర్ లో కలరింగ్. నీలాగే తేట సుబ్బారావు అని ఒకడు ఉన్నాడు రా. ఏం చేస్తుంటాడు? వాడికి కూడా బాగా తేట ఎక్కువ. నీకు వదలాలి, వాడికి వదిలించాలి, అంతే తేడా. రాంబాబు ఏమైంది? వాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. నువ్వు ఎలాగని పెళ్లి ఆపాలి? ఏం చూసుకుంటామే? ఏంటి చూసుకునేది? వాడు పోలీస్ అంట, జాగ్రత్తగా ఉండు. పోలీస్ ఆఫీసరా? ఈసీపీ రాజు సుందరం. సుందరం మాస్టర్ లాగా ఉన్నాడు ఈడు. రాజు సుందరం ఏంటని? డిపార్ట్మెంట్ లో నా పవర్ చూసి అందరూ ఏమని అడుగుతారో తెలుసా? మీరు ఎప్పుడు రిటైర్ అవుతారని అడుగుంటారు. ఒక్కసారి కంటే
నా మాట నేనే విన్నాను. వదిలేయండి వాళ్ళు మా ఫ్రెండ్స్. ఎందుకు మొత్తం కాల్ చేసి బాడీ ఫిలిం కెమెరాలో పెట్టాక చెప్పపోయావా? వాడు గన్ను పెట్టాక ఇక్కడ పక్కన ఉన్న గుండె ప్యాంట్ లోకి జారింది. ఏంటి సార్ మీకు దండం పెడతా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సారీ, ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఏంటండి ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు. టాబ్లెట్ వేసుకున్నారా? దేనికి? తగ్గిపోద్ది అందుకు. నా ఫ్రెండ్స్ కూడా పిలుస్తాను. ఏ స్వప్న బాబు రండి రండి, కమ్మన్ కమ్మన్ కమ్మన్. ఇది ఎంగేజ్మెంట్ టైం అవుతుంది, ఇంకా ఎవరు రారేటి? మీ ఫ్రెండ్స్ ఏమంటే పిలవలేదా? పిలిచారండి, వస్తున్నారు. यारी ब्लैकबेरी फोनुले वारे वाली बेरी फोजुले यारी ब्लैकबेरी फोनुले वारे वाली बेरी फोजुले. బా సరైన పాటతో వచ్చారే, అది బ్లాక్ నువ్వు బర్రా, కరెక్ట్ గా సరిపోయింది. ఓకే 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 ఓకే, జోక్ లాగపండి. ఇంతకీ మీరు ఏం చేస్తా ఉంటారు? మా వాడు మంచి కవితలు రాస్తుంటాడండి. ఏది ఓ కవిత చెప్పు. సముద్రానికి అదుపు లేదు, గాలికి గమ్యం లేదు, కాలానికి కరెంటు లేదు. రాసిన నాకు పని లేదు, చదివిన నీకు బుద్ధి లేదు, ఇంటానికి వాడికి ఏమీ లేదు. సరే గాని నువ్వు చాలా అదృష్టవంతురాలువే, ఎందుకంటే నెల తిరిగే లోపే నీకు చేతిలో పిల్లాన్ని పెట్టేటట్లున్నాడు. ఏది ఈడ ఈయన చేసుకుని పిల్లల కోసం ఎదురు చూడటం ఎయిర్పోర్ట్ లో నుంచి షిప్ కోసం ఎదురు చూసినట్టే ఉంటుంది. ఎంగేజ్మెంట్ ఎంత తొందరగా అయిపోవాలో, రేపొద్దున పెళ్లి అయిన తర్వాత శోభనం కూడా అంత తొందరగానే అయిపోవాలి. ఎందుకు అంటే ఈ లోపే పోతాడని వాడు భయం. రేపు ఉదయం పెళ్లి పెట్టుకోవాలి, పడుకోండి, గ్లామర్ దెబ్బతింటది. రే అమ్మాయిలు ఎవరు కనిపించట్లేదురా? దొరబాబు కూడా కనిపించట్లేదురా? ఏడేదో పెట్టాడురా. నేను ఒక షార్ట్ ఫిలిం తీసినందుకే చాలా గొప్ప ఉన్నాయాను. వీళ్ళని పెట్టి రోజుకు ఒక షార్ట్ ఫిలిం తీస్తాను. డీసీపీ కూడా కనిపించట్లేదురా? రే ఒంటి మీద బంగారం కూడా కనిపించట్లేదురా? ఈడు కూడా ఏదో పెట్టాడు. సారీ అండి. డీసీపీ అంటే డి అంటే దోచుకోవటం, సి అంటే సీసీ కెమెరాలకు చెక్కకుండా, పి అంటే పారిపోవటం. నా ప్రాణమా సుస్వాగతం నీ దేశమా ఈ జీవితం. అభినందనం అనుబంధమా శుభవందనం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. నాకు తెలుసండి, మీరు అనసూయని చూస్తూనేగా పాడారు. అనసూయ హై స్పీడ్ ఇంటర్నెట్ లాంటిదే, ఎంత చూసినా ఇంకా ఏదో ఉందని చూడాలనిపిస్తూనే ఉంటది. మరి నేను నువ్వు బఫర్ అవుతున్న వీడియో లాంటి దాన్ని చూసిన వెంటనే కోపం, చిరాకు, అసహనం అన్ని వచ్చేస్తాయి ఒకేసారి. మూడేళ్ళకి నేను మీకు బోరు కొట్టేసానా? ఆ వినోదిని కంటే బానే ఉంటాను కదా. దాంతో పోల్చుకో, అది కన్నె పిల్ల. మరి నేను కట్టె పుల్ల. ఆ క్యాష్ ప్రోగ్రామ్ కి వెళ్ళకపోయావు? సుమగారి ప్రోగ్రామ్ కి గెస్ట్ గానా? లేదు, ఆ లాస్ట్ లో సామాన్లన్నీ పడేస్తారు కదా, అందులో నిన్ను కూడా పడేస్తే పేడ వదులుద్ది. పెళ్ళైన కొత్తలో బాబు గారు, ఏమండి చందమామ ఎక్కడుందంటే ఆకాశం వైపు చూపిస్తే అక్కడ ఒకటి ఉంది, నన్ను చూపిస్తే ఇక్కడ ఒకటి ఉంది అనేవారు. ఇప్పుడు కూడా అడగవే, ఏమండి చందమామ ఎక్కడుంది? కళ్ళేమన్నా కాకులు మింగయ్యా కనపడట్లా, ఆకాశంలో ఉంది. మనకి పెళ్ళయి 3 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు ఒక పిల్ల లేరు, జల్ల లేరు. నాకేమో 12 మంది పిల్లలు పుడితే మన 12 మంది టీం లీడర్ పేరు పెట్టాలనుకుంటాను. అయ్యా 170 మందిని కానీ అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ పేర్లు పెడతానల్లా. పిల్లలండి, పిల్లల్ని అడగటం, వాడు 6 కొడతాడు 4 కొడతాడని బెట్టింగ్ వేసుకున్నంత ఈజీ, కానీ పిల్లల్ని కంటాం ఆ 6, 4 కొట్టేవాడికి తెలుస్తుంది బాధ. అసలు కాపురంటే మీ దృష్టిలో ఏమనుకుంటారండి? నువ్వు రెడీగా ఉండవే, ఈ రోజు నీకు నిద్ర లేకుండా చేస్తా అనే ఆర్డర్ నుంచి నువ్వు నిద్రపోవే నీకు దండం పెడతా అనే రిక్వెస్ట్ కి రావడమేనే కాపురం అంటే. అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవాలో నాకేం తెలుసొచ్చు. అదిగో అరుంధతి నక్షత్రం అంటే అక్కడ అరుంధతి కనపడిద్దో లేదో తెలియదు గాని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అరుంధతి, భాగమతి, చంద్రముఖి, శ్రీముఖి అందరు కనపడుతున్నారు. నేను అందమైన దాన్ని చేసుకున్నారా, తెలివైన దాన్ని చేసుకున్నారా? రెండు కాదని చేసుకున్నానే. నువ్వు అందమైన దాని అనుకో, అందరి కళ్ళు నీ మీద ఉంటాయి. తెలివైన దాని అనుకో, నీ కళ్ళు నా మీద ఉంటాయి. అర్థం కాలేదండి. అందుకే చేసుకున్నా. ఈ మాటలకే తక్కువ లేదు, రూపాయి సంపాదించడం మాత్రం చేత కాదు. సంపాదించడం అనేది బాటిల్ మొత్తం 10 లీటర్ల బీరు కొలిచినంత కష్టమే. ఖర్చు పెట్టడం ఏముంది, మొత్తం తీసి అదే 10 లీటర్లు తాగినంత ఈజీ. ఎవడైనా అవుతాడు. లోపలికి దోశ తీసుకురాబో. ఏమండి ఆ దోశలో కొద్దిగా కారం ఇమ్మంటారా? కొద్దిగా ఆనియన్స్ కూడా ఇమ్మంటారా? ఫ్లేవర్ కోసం కొత్తిమీర. ఎందుకు 4 కలరా ఉండాలను ఒక కర్పూరం కూడా ఇవే. దోశ అనుకున్నావు, దోపికి తీసుకెళ్ళి బట్టలు అనుకున్నావు.
ఎరా ఏం చేస్తున్నా? బురదలో పంది బతుకుతుంది మీరు బతుకుతున్నారని ఒక నవల రాయబోతున్నాను రా. ఈలోగా వచ్చేసారు మీరే. ఏంట్రా డల్గా ఉన్నావేంటి? ఏం లేదురా, పెళ్లి చూపులకి వెళ్ళి వస్తున్నాను. పొలం లేదని అమ్మాయిలు వద్దంటున్నారా. రైతును పెళ్లి చేసుకోరు కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం పొలం కావాలి. ఆ పొలంలో వ్యవసాయం వాళ్ళు అయ్యొచ్చి చేస్తారంటున్నా. ఏమైనా నాకు పెళ్లి కావాలరా. నన్ను చూస్తున్నారు కదరా, మళ్ళీ ఎందుకురా మీకు పెళ్లి అనేది? నీ ఫోన్ లో ఆడే గేమ్ లాంటిది కాదు. డైరెక్ట్ ఒరిజినల్ రైల్వే పట్టాల మీద సభ్య సర్పస్ అన్నట్టే ఉంటది. అమ్మాయి చాలా మంచిదంటరా, అసలు లవర్ లేడంట. ఒరే, ఒక అమ్మాయికి లవర్ ఉన్నాడా అని అడగటం, బస్సులో కండక్టర్ ని చిల్లర ఉందా అని అడగటం రెండు వేస్తే. వాళ్ళు ఉన్నా లేదనే చెప్తారు. మా ఆవిడ వల్ల నాకు తలపోటు వస్తుందిరా. మా ఆవిడ వల్ల మాత్రం వస్తుంది ఏంటి, దాని వల్ల కూడా తలనొప్పి వస్తుంది. ఎంతరా అంత కోపం? ఏంట్రా సంపాదించట్లేదు నువ్వు ఒకటే తిట్టుడు. మరి బ్యాంక్ లోన్ తెచ్చుకోవచ్చు కదా. ఇవ్వనన్నారు అడిగితే. కష్టపడి తీర్చేస్తానని చెప్పొచ్చు కదరా. అలా చెప్పినందుకే ఇవ్వనన్నారు. వాళ్ళకి ఎగ్గొట్టే వాళ్ళే కావాలంట, మనం ఏం చేద్దాం? ఒరే ఒరే, నాకు తెలిసినోడు ఒకడు కోటీశ్వరుడు ఉన్నాడు రా. ఆడు ఒక అమ్మాయిని లో చేస్తున్నాడంట. వాళ్ళిద్దరిని కలిపితే మనకు కావాల్సిన డబ్బు ఇస్తాడంట. కలిపేద్దాం. కలిపేయడానికి దానికి ఆల్రెడీ వేరే వాడితో పెళ్లి అవుతుంది ఈ రోజు. ఆపేద్దాం. ఒరే, ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా ఆపుతాం రా? ఒరే, పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఆపేస్తున్నారు. పెళ్లి ఆపలేం మనం. కోటేశ్వరుడేడి? ఈడెవడు నీళ్లు లేకుండా పడవ నడిపేస్తున్నాడు. అలా అనగర బాబు, ఆడి కోటేశ్వరుడు. కోటేశ్వరుడు అంటే లండన్ నుంచి వచ్చినాడు, లండన్ డ్రైవర్ నుంచి వచ్చినాడా? మీరు నాకు ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే మీరు అడిగినంత డబ్బు ఇస్తా. ఆ పెళ్లి చెడగొట్టి మీ పెళ్లి చేసే బాధ్యత మాది. పదండి వెళ్దాం. ఏం కోరుకుంటున్నాడు రాడు? స్నానం చేయకపోయినా అందంగా ఉండేలా చూడు స్వామి అని కోరుకుంటున్నట్టున్నాడు. ఆయన ఏమనక కోటేశ్వరుడు. వాడు కోటేశ్వరుడు, నువ్వు కాటేశ్వరుడు. మీ ఇద్దరు గురించే చెప్పాలి. బక్కరా కాటేశ్వరుడు. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా. పెళ్లి కొడుకు అంటే ప్రభాస్ రేంజ్ లో ఉంటాడు. లైటింగ్ చేసేవాళ్ళగా ఉన్నాడు కదండి వీడు. బాంబు తీసేసానంటే మొత్తం అంతలో పోతారు. సార్, మీరు ఒకటి మీద బాంబు వేసినా 2 శవాలు లేస్తాయి. అదేలాగా బాంబు పేలి వాడు, సౌండ్ విని మీరు 2 శవాలు. అమ్మాయి ఎక్కడా? తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన రాసికవని రాసుకున్నావా? మనిషి అని కూడా రాసుకోవాల్సింది తెలిసే జనాలకి. అసలు మీకు పెళ్లి గురించి తెలుసా అండి? చెప్పండి. చేసుకోవాలని ఆశపడి, చేసుకున్నాం అని ఆనందపడి, ఇంకేం చేయాలి చేయాలని ఆలోచనలో పడి, చివరికి ఇంకేం చేయలేమని తెలుసుకోవడమేరా పెళ్లి. పెళ్ళం గురించి తెలుసా నీకు? చెప్పండి పెళ్ళం గురించి. బ్రహ్మ రాసిన తలరాతను కూడా తిరిగి తన అనుగుణంగా మార్చుకొని రాసుకునేదారా పెళ్ళం అంటే. ఏమండి పెళ్ళం అంత డేంజరా అండి? మామూలుగా మర్డర్ చేసినోడు కూడా ఒక సాక్షి ఉంటాడు, కానీ పెళ్లికి చూడు ఎంతమంది సాక్షులు ఉన్నారు. ఏమండి అమ్మాయి చాలా మంచిదిలాగా ఉందండి. పెళ్లికి ముందు అయస్కాంతం లాగా ఉంటారు, తర్వాతే సూర్యకాంతంలో మారుతారు. ఏమండి వీళ్ళంతా ఎవరండి? వాళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళండి, వీళ్ళు ముగ్గురు ఆర్కెస్ట్రా. ఆలయాన ఎలిసిన ఆ దేవుడి రూపం ఇల్లే ట్రైన్ లో పాడే పాటలు కాదు, పెళ్లిలో పాడే పాటలు పాడు. అయినా ఈ వయసులో మీరు ఆవిడ కొద్దిగా లేట్ అయిందండి పెళ్లి. కొంచెం లేట్ ఏంటండి? ఈ గ్యాప్ లో 10 మంది ముఖ్యమంత్రులు, 10 మంది ప్రధానమంత్రులు మారుంటారు. నేను ఏదో నచ్చుకుని చెప్తాను వాటికి మామ అనుకోండి చాలు. పెళ్లి చేసుకున్నా నేను పీకేదేం లేదు. నా వయసుకి నాకు పెళ్లి ఏంటి మామా? ఆపండి, పెళ్లి ఆపండి. ఏంటి సీను, నన్ను పెళ్లి చేసుకుని ఈరోజు వేరే దాంతో బెల్ల తాళి కడతావా? నువ్వేంటే ఇక్కడ? మీరు మాట్లాడేది మొత్తం వినేసా. మీకు డబ్బులు కావాలంటే నా యాక్టింగ్ కూడా తోడు కావాలి. చెప్పు, సమాధానం చెప్పు. నా కడుపులో బిడ్డకి రేపు తండ్రి ఎవరంటే ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? ఈ సమాజంలో ఎలా తిరగాలి? అసలు అందమైన అమ్మాయిని ఎలా తెల్లదిల్లి తిరగాలి? ఇది ఒక్కటి మార్చవా ప్లీజ్? అంతా మోసగాడు మామూలుడు కాదు. ఈ పెళ్లి క్యాన్సిల్. పెళ్లి చెడగట్టు నాకు వచ్చి ఇప్పుడు అది కూడా పోద్ది కాబట్టి దీన్ని కమిట్ అయిపోద్ది. ఓకేనా? నీకు అన్యాయం చేశాను రాదా? అలా ఎలా కుదురుతుందండి? మీరు పెళ్లి క్యాన్సిల్ అని వెళ్ళిపోవాలి. ఏమంటే అన్యాయం చేసినప్పుడు న్యాయం చేయొద్దా? అది కాదండి, నువ్వు ఊరుకోండి. పోతే వాని డబ్బులు వస్తుంటే మనకి. నా పిల్లం రే. పోతే ఇంకో పిల్లం వస్తుందా? వాడు ఎలాగో పోయాడు కదండి. ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఈ అబ్బాయిని చేసుకొని చాలా ముచ్చటగా ఉన్నాడు. ఎవడరా వీడు? వీడిని చేసుకోవాలి నేను. వాడు ఎవడా? పెద్ద కోటేశ్వరుడు. చెప్పరా? ఈ అమ్మాయి చేసుకుంటేనే నేను కోటీశ్వరుని అయ్యేది. అంటే ఇది కోటేశ్వరరాలా? ఏడు మొహమోడా, వాడిని చేసుకుంటేనే కదా నేను కోటీశ్వరాలయ్య. అంటే వాడు కోటేశ్వరుడా? మరి కోటేశ్వరుడితో వెళ్ళిన పిల్లం ఎందుకు తిరిగి వస్తుంది?
వాడి నుంచి నీకు రావాలి, నీ నుంచి నీకు వచ్చాక మాకు నువ్వు డబ్బులు ఇస్తావు. వీడు నీ ఫ్రెండ్ కోటేశ్వరుడు. నీ చుర 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 చూపులే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. ఊరిని ఎవ్వరే ఏంట్రా ఒంటి మీద ఏ వేసుకోకుండా పడుకున్నా? సమ్మర్ కదరా, సమ్మగా ఉంటదని. అందుకేనా రాత్రి అంతా గతుకుల రోడ్డును వాటేసుకొని పడుకున్నట్టుంది. నిన్నటికంటే ఇలా నువ్వు మస్తుగా పడుకున్నావు తెలిసినా? నేను పడుకోవాలా, నీ స్మెల్ కు సురో తప్పి పడిపోయా. అదేంటి పడుకుండే ముందు గూట్లో ఉన్న యాక్స్ కొట్టుకొని పడుకున్నానే? అది యాక్స్ కాదురా, ఎలకల మందు. చూసారండి, బ్యాచులర్ జీవితాలంటే ఇలాగే ఏడుతాయి. 10 మంది బ్యాచ్ కి ఫాదర్ లాగా ఉంటావు, నువ్వు బ్యాచులర్ ఏంట్రా? ఈ డ్రెస్ లో ఎలాగున్నానరా? ఎవరండి మీరు? లోపల మా రాజుగారు ఉంటారు, కొంచెం పిలవరా? అబ్బా జోకులు నీకు. మరి లేకపోతే ఎలా ఉన్నావు, ఎలా ఉంటావు? తిరణాలలో గిలగచ్చకాయలు అమ్ముకునే వాళ్ళలాగే ఉంటావు. వాళ్ళే చెప్తారా నువ్వు? మేము బాగానే చెప్తాను. నువ్వు ఏం చేస్తున్నావురా? బట్టలు ఉతుకుతున్నా, ఇప్పుడు నీ కూడా ఉతుకుతా. కనిపించట్లా కళ్ళు ఏమన్నా కాకులు బీపా? వార్తలేంటో? మార్కెట్ లో విపరీతంగా పెరిగిపోయిన బిస్కెట్ ధరలు. ఎలా? మొన్న రాకేష్ బాబు గారికి వేసిన బిస్కెట్లు తప్పక మొత్తం అమాంతం పెరిగినాయి. ఇంకో వార్త చదవరా? లేడీ వేషంలో ఉన్న వినోదును నడి రోడ్డు మీద నలుగురు కలిసి ఫోటో దిగారంట. అబ్బో నువ్వు ఏదో ఊహించుకుంటావు, అందరికి నీ కోరికలు ఉండవు, వాళ్ళ కోరికలు వాళ్ళు తీర్చుకున్నారు. ఆహా, ఇన్నాళ్ళు మన స్నేహంలో నీ దగ్గర ఒకటి దాచాంట. ఇన్నాళ్ళు నా అండర్వేర్లే దాస్తున్నావు అనుకున్న విషయాలు కూడా దాస్తున్నావు నువ్వు. ఏంటది? లవ్ లో పడ్డా. అమ్మమ్మ? అమ్మమ్మ కాదరా, అమ్మాయిరా. అమ్మాయా? నన్ను చూసి ఏమందో తెలిసినా? బాబో ఏమందం. బాబో అని ఉంటది, బాబా ఏంటి నీ అందం అని ఉంటది. ఇంకో మాట కూడా అందరా, మీరు కిస్ ఇవ్వండి నీకోటి ఇస్తానండి. పక్కన ఎవరికో ఫిట్స్ వచ్చి ఉంటాయి, తారాల కోసం అడుగుంటది. అమ్మాయి నా ఎంట పడుతున్నారనే కదా నీకు ఈ జల్సి? కుక్కలు కూడా కారు వెనక పడతాయి, అంత మాత్రం డ్రైవ్ చేస్తాయా? ఇంతకీ నా లవ్ కి హెల్ప్ చేస్తావా చేయవా? ఈ లవ్లు గట్రా మనకొద్దురా. నేను కూడా ఒకసారి లవ్ లో చేసా. ఒకసారి రోజు అమ్మాయికి ఉత్తరం రాసేవాడిని, పోస్ట్ మ్యాన్ దానికి ఇచ్చేవాడు. నేను రాసేవాడిని, దానికి ఇచ్చేవాడు. అలా 3 సంవత్సరాలు రాసా. ఏమైంది? పోస్ట్ మ్యాన్ తో లేచిపోయింది. ఆట రాశాడు అనుకుంది. అదే అనుకుంది. అందుకే దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఏమర్థమైంది? ఈ మధ్యవర్తిత్వాలు ఎవడు ఉండకూడదు, మన పని మనమే చేసుకోవాలి. రేపొద్దున అభి ఏదో చెప్పాడని నువ్వు, భాస్కర్ ఏదో చెప్పాడని నేను, ఒకరికొకరు మాట్లాడుకోకుండా చేసుకోవాలి. ఒరే ఇంతకీ నా లవ్ కి హెల్ప్ చేస్తావా చేయదా? ఒరే చేస్తాలేరా. दोस्त मेरा दोस्त तू है मेरी जान वास्तवंगा दोस्त నువ్వే నా ప్రాణం. ఏంటి వెళ్దామా? వెళ్దాం. ఏమో డాన్స్ రాదు ఇద్దరికి, అదే సరిపోయింది. ఒరే ఈ టైంలో వెళ్తే బాగోదేమోరా, బాగా లేట్ నైట్ అయింది. సరే చీకటిగా ఉంది, లైట్ అయ్యిరా. అదే నా సెల్లు లైట్ వేస్తావు. ఒరే నాకు కూడా కొంచెం చూపించరా. నేనేమన్నా మళ్ళీ వీడియోలు చూస్తున్నా, నీకు చూపించకుండా నేను ఒక్కనే చూడడానికి. ఒరే తలుపు తీనా? ఎందుకు? పసుపు రాసి బొట్లు పెట్టి దండం పెట్టుకుని వెళ్దాం. తీరా తలుపు. అందరూ నిద్రపోతున్నారేట్రా? ఈ టైంలో నిద్రపోక నిద్రపోలు పోతారా? ఒరే నా లవర్ ఎక్కడ ఉందో తెలుస్తలేదు, లైట్ వేయమంటావు ఏంటి? ఎందుకు లేపి అడుగు. మీలో ఎవరు నా లవర్ అని ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళే వస్తారు. ఏమండి క్షమించండి, మన అమ్మాయి మీ అమ్మాయి కాదండి. మానస, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను గాని నిన్ను ఏమీ చేయలేకపోతున్నాను. ఎంత క్లారిటీయో. అంటే ఈ పుస్తకంలో పేజీలు ఇటు చదవట్లా, ఎవడో వచ్చి చదివి వెళ్తున్నాడు. ఎరా నువ్వు దొంగ? మా నాన్న కూడా దొంగేనండి. అబ్బా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? కొట్టేసిన చోటే కడుపు నింపుకోవాలని మా నాన్న చెప్పాడండి. కడుపు నింపుకో, కడుపు తెచ్చుకోకు. సరే మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటా. నా లవర్ కనిపించిందిరా. ఏది ఇదే నీ లవరు? నయనతారా అన్నావు, నీ అమ్మ ఇది సితారా హోటల్ మొత్తం దీని ఎలా ఉంది? అయినా పడుకున్న పర్వతం లాగా ఉంది, ఇది నీ లవరేంట్రా? లేపమంటావురా? లేపు, అందుకే వచ్చింది. నైనా నైనా ఒరే ఇది నైట్ వచ్చి నేను లేపమందా లేపుకెళ్ళమందా? లేపుకెళ్ళమందరా. మరి లేపుకెళ్ళమన్నప్పుడు అది కూడా లేచి ఉండాలి కదా. లేపు తొందర లేపు. ఎవరా మీరు?
చంద్రబాబు నాయుడు, నేను వెంకయ్య నాయుడు. మీరా సార్? ఒక్క నిమిషం ఉన్నాను సార్. కూలింగ్ తీసుకురా తొందరగా. దొంగలండి ఎందుకు వచ్చారా మీరు? ఏమంటే ఆడు దొంగ, ఆడికి మాకు ఎటువంటి సంబంధం లేదండి. అంటే ఆడికి మీకు సంబంధం లేదు అంటే నీకు మా ఆవిడకి ఏదో సంబంధం ఉందనే కానీ అనేది. నీ ఆవిడకి మాతోనే కాదు నీతో కూడా ఏ సంబంధం లేదు, ఎందానే తెలిసింది. ఏంటి వాడు అనేది? చూడండి ఏమండి, ఆడి ఇంటి దొంగ నేను, మీ అమ్మాయి మనసు దోచుకున్న దొంగ. ఓరి నిన్ను మనసు దోచిన దొంగ. ఉండరా ఒక్క నిమిషం ఉండరా. అమ్మా నాయనా రాజు ఎందుకు రమ్మన్నది? అదే డాటి మన కుక్క 3 రోజుల నుంచి అన్నం తినడం లేదు కదా, తినకపోతే ఇలా అవుతావు అని చూపించడానికి పిలిపించా. ఒరే లేపుకెళ్ళమన్నావు. లేపుకెళ్ళమందరా? అయినా నలుగురిని లేపాల్సిన వయసులో నీకు లేపుకెళ్ళడం అవసరమారా నీకు? ఇంటి దొంగ నువ్వు చూసుకో, మనసు దోచిన దొంగని నేను చూసుకుంటా. ఒక్క నిమిషం ఉండు. అమ్మ తల్లి నీకు దండం తల్లి. ఒక్క నిమిషం ఉండు. ఎక్కడ అది ఎక్కడున్నాడు, ఎక్కడికి అయిపోయావు? ఎలాంటి డాన్సులు చేసావు, ఎలాంటి వాళ్ళతో చేసావు? నేను అదే అనుకుంటున్నా, ఎంట్రీ శాంతితో ఇస్తే. నేను డిటెక్టివ్, ఎలాంటి విషయాన్నైనా ఇట్టే చెప్పేస్తా. సర్లేండి, ముందు ఇది చెప్పండి. ఏంటి? వాడెవరో చెప్పంటున్నాడు. చీర వల్ల నాకు అందం వచ్చిందా, నా వల్ల చీరకు అందం వచ్చిందా? అబ్జల్యూట్లీ నీ వల్లే చీరకు అందం వచ్చింది. నాకు తెలుసండి నా అందం గురించి. ఇదిగో నీ వల్ల చీరకు అందం వచ్చింది అన్నప్పుడే జోక్ అయిపోయింది, నువ్వు దాన్ని ఎక్స్టెండ్ చేయకు. మీరు చెప్పింది జోకా? మరి కాక చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? పక్కింటోడి తీగ మీద ఆరేసిన చీర గాలికి ఎగురొచ్చి ఇంకో తీగ మీద పడ్డట్టే ఉంటది. పొరపాటుని ఎవడైనా పోతే కాల్చడానికి కట్ట లేకపోతే దాని ప్లేస్ లో దీన్ని పడుకోబెట్టి కాల్చేస్తారు. బాగా చూడు, బాగా చూడు. అరే అరే ఒకలా లేవు. దేవుడా, ఆవిడ హెవెన్ లో నుంచి వచ్చినట్టుంది, నువ్వు ఓవెన్ లో నుంచి వచ్చినట్టున్నావు. 100 ఏళ్ళు ఎక్సర్సైజ్ చేసినా కూడా రోజా గారు, అనసూయ గారు నాలా కాలేరు. నీలా అవ్వాలంటే చూడాల్సింది ఎక్సర్సైజ్ లో కాదు, ఎక్స్రేలో. మీరు ఇలాగే అంటారు. మీరు రంభా, ఊర్వశి, మేనక సినిమాలోనే చూసుంటారు. ఇప్పుడు చూపిస్తా చూడండి. రంభా, ఊర్వశి, మేనక. మీరు నక్క, పిల్లి, కోడి వీటి గురించి అన్నారే గానీ గుంట నక్క, జంగు పిల్లి, నిప్పు కోడి వీటి చూడలేదు కదా. నేను చూపిస్తే మళ్ళీ పెట్టు. గుంట నక్క, జంగు పిల్లి, నిప్పు కోడి చూసారా? జంగుని బుక్కులో జంతువులన్నీ మా ఆవిడలాగే ఉంటాయని చాలా మంది అంటారు, కానీ అది నిజమో కాదో మీరే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు తిడుతూ ఉంటారు, కానీ మీరు చెప్తున్న మాట వింటున్నాను కదా. వింటది బాగుంటది, మామూలు కాదు. ఒకసారి ఏదైనా కొనేటప్పుడు తగ్గించి కొనవే అని చెప్పా. ఎవడో నన్ను కిడ్నాప్ చేసి 10 లక్షలు డిమాండ్ చేస్తే 1 లక్ష కంటే ఎక్కువ ఉన్నది. వాడు చంపేవాడు, నేను అలా తప్పించుకొని వచ్చా. సరిపోయింది కాబట్టి. కర్మ కర్మ, ఆ చమ్మక్ చంద్రన్ చేసుకున్నా బాగుండు. చేసుకోవాల్సింది. పొద్దు నుంచి ఎండలో తిప్పి సాయంత్రం వేడి వేడి టీ ఇప్పిస్తాడు. అలాంటి వాడు అంత టార్చర్ ఉంటది. కాఫీ తీసుకురాబా. దీనికేం తక్కువ లేదు. పిల్లలంటేనే నరకం. మామూలుగా భర్త బయటికి వెళ్ళేటప్పుడు భార్య ఎదురు వస్తుంది, కానీ భార్య బయటికి వెళ్ళేటప్పుడు భర్త ఎదురు రాడు. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళడమే కావాలి మనకి. అబ్బో వచ్చింది. ఏమండి సిప్పైనా చెప్పేనా? సర్లే గాని ఆ జాతకాల దగ్గర జాతకం చెప్పించుకుని డబ్బులు ఇవ్వలేదంటే ఎందుకు? వాడు నా జాతకం ప్రకారం పిల్లికి కూడా బిచ్చమైన అన్నాడు. పిల్లికే నన్ను అడిగేస్తానా? సర్లే, ఇందులో షుగర్ 5% వేసావు కదా. ఎలా కనిపెట్టారండి? నేను డిటెక్టివ్, అన్ని కనిపెడతాను. అన్ని కనిపెడతారు. పిల్లల్ని కనిపెట్టమని చేస్తారు. అన్ని అడిగి పోయినా ఎడకే వస్తారు. మనతో పాటు పెళ్ళైన సుబ్బారావు కొడుకు చూడండి, బ్యాగ్ తీసుకుని కాలేజ్కి వెళ్తున్నాడు. మన తర్వాత పెళ్ళైన ఆ సూర్యం కొడుకు పలక తీసుకుని స్కూల్కి వెళ్తున్నాడు. మనకంటే ముందు పెళ్ళైన రామారావు సన్యాసం తీసుకుని హిమాలయాలకు వెళ్తున్నాడు. అందుకని నన్ను వెళ్ళమంటావా? ప్రపంచంలో అందగత్తే నువ్వు, నాకు తెలిసే. ఏంటో 9:30 అయితే చాలు తెగ పొగడతలేస్తారు. ఎందుకు? మూడు పిల్లల జీవితం కూడా ఈ ఎపిసోడ్ లాంటిదేనే. 9:30 నుంచి పోరాడితే 11ంటికి చెక్కులు ఇస్తారు. ఇది కూడా అంతే. మిమ్మల్ని 9:30 నుంచి పొగిడితే 11ంటికి మాకు కావాల్సిన పనులు ఏమైనా జరుగుతుంటాయి. మనం సరే, ఈ పక్కింట్లో 2 ఉండాలి రారే. డిటెక్టివ్ రాజు ఏదైనా చేస్తాడు. సర్లే, ముందు వచ్చి పువ్వులు పెట్టు. చూసారా,
వాడు దాని తల్ల ఎంత బాగా చెక్క పూలు పెడుతున్నారు. వాడు దాని తల్లో పెడతాడు, అది వాడి చెవులో పెడుతుంటది. ఎవరనుకున్నావు? బాబీ తెలుసుగా, బేబీ. పులి పులి ఇక్కడ ఎలాగిచ్చాను అడిగి మనలో పుల్లు ఉండరా రే? నాన్న పులి నాన్న పులి అని నాన్న కథలు ఉంటాయి తప్ప అమ్మ పులి అని కథలు ఉండవు. ఎందుకంటే అమ్మే పులి, మనం కాదు. ఏంటి మీ ఇంట్లో పులి ఆ బిందులో ఇరుక్కుందే? అదే చెప్తున్నా, నువ్వు ఎంత పెద్ద పులివైనా అనవసర విషయాల్లో తలదూరిస్తే అలాగే ఉంటదని చెప్పడానికి సింబాలిక్ గా. అబ్బా పిండేసావాది. నువ్వు ఎవరిని పడతావు పిండేసావు అనకూడదు, నన్ను ఒక్కనే అనాలి. మా ఆయన కోపం వచ్చింది అనుకో, రోజుకి 50 మంది రక్తం కళ్ళ చూస్తాడు తెలుసా? అంత రాక్షసుడా? రాక్షసుడు బొక్క బ్లడ్ టెస్టులు చేస్తుంటాడు. నా కోపం గురించి నీకు తెలీదు రే. అవునవును, పుట్టిన 2 సంవత్సరాలు ఎవరితో మాట్లాడలేదు, అంత కోపం. 2 సంవత్సరాలు మాట్లాడరావు కదండి. వాడు దాన్నే కోపం అనుకుంటాడే. ఏంటే ఓవర్ చేస్తున్నావేంటి? నా మొగుడు మీద తగరచ్చిపోతున్నావే. ఎండు చేపలా ఉన్న పులుసు చేసి మింగేస్తా, జాగ్రత్త. ఏమనుకున్నావు? నాతో పెట్టుకోకు. ఏంటండి అలా అంటుంది? ఏమే తిమింగలం చేపను తింటే బాధపడాలి కానీ తిడితే బాధే ఉంది. ఏంట్రా మా ఆవిడతో మీ ఆవిడకి పోటీ ఏంటి? మాకు మీకు పోటీ ఏంటండి? మా ఆవిడ కందిపప్పు, మీ ఆవిడ పందికొక్కు. పిచ్చి ముఖమా, నా గురించి కొంచెం బిల్డప్ ఇయ్యాలి, తగ్గుతారు అంతే కదా. ఇగో మీకు మా ఆయన గురించి తెలియట్లేదు. మా ఆయన నాకు ప్రామిస్ చేశాడు, నెక్స్ట్ ఇయర్ కల్లా పిల్లాన్ని ఇస్తానని. ఏంటి ఒకేసారి ఇస్తానన్నాడా? అంటే అదే ఈ సంవత్సరం కాళ్ళు, నెక్స్ట్ సంవత్సరం చేతులు, ఆ తర్వాత తల, అలా 5 సంవత్సరాలకు బాబుని ఇస్తానన్నాడా? చెప్పవే, డేట్ కూడా చెప్పాను. ఆ డేట్ కూడా ఇచ్చేసాడు. 2020 జనవరి 11 డెలివరీ. మీ ఆయన ఒక పూరి జగన్నాథ్ చెప్పిన డేట్కి చెప్పినట్టు రిలీజ్ చేస్తాడు. మాది హై బడ్జెట్ సినిమానే, లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా రిలీజ్ అయితే. మీది లో బడ్జెట్, ప్రసాద్ లావే రిలీజ్ ఉండవు. చంపేస్తా చెప్తున్నా. బాబే చూడు, మీ ఆయన నీకు పిల్లలే ఇస్తాన్నారు, మా ఆయన నాకు రవ్వలు లెక్కలు ఇస్తా అన్నారు. నేను ఎప్పుడు ఇస్తానన్నానే? ఇస్తాను చెప్పొచ్చు కదా. మా ఆయన నాకు వడ్డాను, సన్న నడుంకి లక్ష్మి నీకెప్పుడు వడ్డాను అన్నానే. ఆహా, అర్థమైంది. మీ గొడవంతా డ్రామాలకు తీసింది చివరికి గొలుసు దగ్గర ఆపడానికి అనమాట. బాబీ చూడు, లేవని చెప్తుంటానా? ఏమన్నావు అనుకో, ఈసారి నుంచి ఇంట్లో ఫుడ్ లేదు, పెట్టలేదు, బయట పడు. అది మీ ఆవిడ, అది మా ఆవిడ చూడు అసలు. ఏంటది? నీకు కూడా సేమ్ డైలాగే. నక్లిస్ లాగా ఇంటికి వచ్చాను, కాలు కొడతాను. పదక్క. ఏం వంట చేసావు ఈ రోజు? బెండకాయ పులుసు. అవునా, మా ఇంట్లో దొండకాయ. నా దగ్గరికి రండి. ఏం చేస్తావు? గన్నేరుకాయ ఇద్దరికి పెట్టి చంపేస్తా. బయట మనం ఇంత గంభీరంగా ఉంటామా? లోపల కుమ్మేస్తుందిరా తీసుకెళ్ళి. దాని పేరే కరాటే కళ్యాణిరా, పేరులోనే కరాటే ఉందా, మాత్రం కొట్టదా? వీళ్ళ అమ్మ ఉంది విజయనగరంలో, మా అత్తగారు. ఇంటికెళ్తే అన్ని పనులు చేయించేస్తుందిరా. నేను కూడా మొన్న మా అత్తగారింటికి వెళ్ళా. చికెన్ చేసిందా మటన్ చేసిందా? నన్ను ఎదవని చేసింది. ఒరే నాకు తెలియక అడుగుతున్నాను, బయట ఆడవాళ్ళంతా మనకు అంత గౌరవం ఇచ్చేస్తారు, ఈ పిల్లలేంటారు ఎవరు? ఇప్పుడు ఫెవికాల్ ఎక్కడేసిన అతుక్కుంటది కానీ అది ఉండే డబ్బాలు అతుక్కదు. ఎందుకు? ఇది కూడా అదే. లాజిక్ ఈ రబ్బర్ నెక్లెస్ కి వడ్డానికి డబ్బులు ఎక్కడున్నాయిరా? ఏం చెయ్యాలో అర్థం అవుతలేదురా. సార్ మీరే అలాగే నన్ను కాపాడాలి సార్. ఈడెవడు మన పిల్లల కంటే ఎక్కువ యాక్టింగ్ చేసేస్తాడు. లేదు సార్, ఒక పక్క నా కొడుకు శోభనం జరుగుతుంటే మా ఇంట్లో పనుడు మర్డర్ జరిగింది సార్. ప్లీజ్ సార్, అలాగే నా కేసు మీరే డీల్ చేయాలి. మన వల్ల కాదు. అంత బాధలో ఉన్నావా? ప్లీజ్ సార్, ఎంత డబ్బులైనా ఇస్తాను సార్, ప్లీజ్ సార్. పద రారా, ఇంకా కూర్చున్నావురా? డబ్బు అన్న తర్వాత ఇంకా అక్కడ కూర్చొని కత్తి ఇతను కడుపులో ఉందంటే కరెక్ట్ గా ఇతనే శవం అని. ఒరే భూషడికి అది అందరికీ తెలిసి, ఇంకేమైనా ఉంటే చెప్పు. ఇతను ఎవరు? ఇతను మా అబ్బాయి సార్. ఏం చేస్తుంటాడు? ఆఫీస్ లో టైపిస్ట్ గా చేస్తున్నాడు సార్. చూస్తే టెర్రరిస్ట్ లాగా ఉన్నాడు. ఆది టెర్రరిస్ట్ కి గడ్డాలు ఇవన్నీ ఉంటాయి. గడ్డం లేనంత మాత్రాన బిల్లాడని బిత్తిరి సెత్తి అవుతాడా? చెప్పు. నేనేం చేయకుండానే మర్డర్ జరిగింది. నువ్వు ఏదైనా చేద్దాం అనుకున్నావా అని? వాడిని కాదు, దీన్ని ఏం చేయకుండానే మర్డర్ జరిగింది అంటున్నాడు వాడు. ఈ మర్డర్ మీరు చేశారేమో అనుకుంటున్నాను నేను. లేదండి, నేను రోజు చేయనండి. ఆదివారం నాడు బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లో మాత్రం చేశానండి. ఇది మర్డర్ అంటే బర్గర్ అనుకుంటుంది. హత్య చేసావా అని అడుగుతున్నాడు. నేను చేయలేదండి. ప్లీజ్ ద నోట్ ది పాయింట్. పనుడిదే ఉంది. ఇవాళ కాకపోతే రేపు ఇంకో పనుడు వస్తాడు. శోభన ముహూర్తం ఇవాళ దాడిందంటే 3 నెలల దాకా లేదు. ఇదేంటి ఇలా తేడాగా ఉన్నాడు? సునామీ వస్తుందంటే నేను శోభనం చేసుకుంటున్నాను, రేపు రమ్మని అంటాడు వాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడు చూసా, వాడు అభిమాని ఈ మర్డర్ చేస్తుంటాడు. ఎందుకంటే ఈ కత్తిని ఇలా ఇస్తుంటాడు. నాకు తెలిసి చంపిన వ్యక్తి బోయపాటి సీని గారి అభిమానం అనుకుంటున్నాను నేను. ఎలా చెప్పగలను? వాడిని ఇలా పొడిచి ఇలా లేపుంటాడు ఫస్ట్.
పెన్ను తెచ్చాను, నోట్ చేసుకో. ఈ కత్తి పవర్ఫుల్లా పెన్ను పవర్ఫుల్లా? ఖచ్చితంగా పెన్నే పవర్ఫుల్ అండి. ఈ కత్తితో బాహుబలి సినిమాలో వెనక నుంచి పొడిసిన మూల కోట్ల కలెక్షన్. ఈ పెన్నుతో ఫోర్జరీ చేయడం వల్ల దానికంటే ఎక్కువ కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మీ పేరేంటండి ఇంతకి? సౌందర్య అండి. ఎస్ క్లూ దొరికేసింది. నాకు తెలిసి చనిపోయిన వ్యక్తి సౌందర్య అభిమాని. అలాంటి పేరు ఇలాంటి దానికి పెట్టుకోవడం వల్ల అతనే ఆత్మవంచనతో అది కాదు సార్, అతను చనిపోయి ముందు చేతి మీద ఏదో రాశాడు సార్. రో అంటే చంపింది ఒక్కరు కాదు, ముగ్గురు. ఆ అంటే అనసూయ గారు, నా అంటే నాగబాబు గారు, రో అంటే రోజా గారు. వాళ్ళ ముగ్గురే అతి కిరాతకంగా ఇతన్ని మర్డర్ చేశారు. అసలు ఇతను ఎవరో వాళ్ళకి తెలియదు సార్, ఎందుకు చంపుతారు? అదే ఉన్నోళ్ళే తెలియట్లేదు, ఈడు ఎవడో కొత్తోడు అని చెప్పి స్టేజ్ మీదకి వచ్చి చంపేశారు. లేదు సార్, అతను చనిపోయే ముందు నాకు ఏదో చెప్తున్నాడు సార్. అతను అలా చెప్తున్నాడు, నేను కూడా వింటున్నాను. అలా ఏదో ఎక్స్ప్రెస్ నాకు చేస్తాను. అర్థమైంది, అతను బతికేవాడు. నువ్వు ఇలాంటి యాక్టింగ్ ఏదో తెచ్చావు, అందుకే తెచ్చాడు. నువ్వు టెన్షన్ ఫలం. నీకో జోక్ చెప్పి నిన్ను నవ్వించి రిలాక్స్ చేస్తాను. ఒక అబ్బాయి రోడ్డు నుంచి ఇద్దరు అలాగా నడుచుకుంటూ వెళ్తుంటే ఇద్దరు అమ్మాయిలు అక్కడ కూర్చొని సైలెన్స్ గా చూస్తున్నారు. మిస్టర్ జూనియర్, జోక్ పూర్తవలేదు. ఇద్దరు ఆడాలు సైలెంట్ గా ఉన్నారంటేనే జోక్ కదా సార్. మర్డర్ చేయక ముందు ఎక్కడున్నాడు? కిచెన్ లో ఉన్నాడు సార్. కిచెన్ లో ఏం చేస్తున్నాడు? వీళ్ళ కోసం పాలు వేడి చేయడానికి వెళ్ళాడు. ఆ టైంలో మీరేం చేస్తున్నారు? కరెంట్ పోయింది కదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల కిచెన్ లోంచి పెద్ద అరుపు. శోభన మాదైతే అరుపు అక్కడ నుంచి ఎలా వచ్చిందండి? మీరు అందుకు ఫీల్ అయ్యారు. ఆ టైంలో మీ ఆవిడ ఏం చేస్తుంది? మా ఆవిడ పనివాడు రాలేదు కదని కిచెన్ లోకి వెళ్ళింది. ఆ మర్డర్ ఈవిడే చేసింది. నేను చేయలేదండి. ఎందుకంటే ఇతను మాజీ ప్రియుడు. ఎక్కడ నీకు దొరికిపోతాడు అన్న సెన్స్ తో ఈ మర్డర్ ఈవిడే చేసింది. తెలిసిపోయింది. నీకు ఎలా తెలుసు? ఒరే భూషణీకే రాసింది నేనే, నాకు తెలీదా? సారీ అండి, నేనే చేశాను. ఓకే మిస్టర్ ఫాదర్, సూట్ కేసు తీసురా. మేము కేసు కప్పెట్టేస్తాం. నేను దీనికి అప్పేస్తాను. శవాన్ని కూడా తీసుకుపోండి మిస్టర్ పెళ్లి కొడుకు గారు. Yes, మనకు కావాల్సిన డబ్బు దొరికింది. మిస్టర్ ఆది వెయిట్, ఐ యామ్ సీనియర్. అందుకే మీరు ముందు పోతారంటది నేను కూడా. ఏవే లక్ష్మి, లక్ష్మి, అయ్యో ఆవోయ్. ఏంటి అలా అరుస్తున్నారు? నగల కాదు, నగల షాపే పెట్టుకోండి. మామూలుగా కాదు, ఫుల్. అబ్బా, నిజంగా పిండేశావు. నువ్వు లావుగా ఉన్నాయి చేయించు, దాని సన్నగా ఉన్నాయి చేయించు. ఎవర్రా ఇంట్లో? మీరు చేయలేని పని మేము చేసినందుకు అభినందించడానికి వచ్చారా? మెడల్స్ ఏమన్నా ఉంటే జడ్జీలు ఎదురుకుండా ఇవ్వండి. ఆ మర్డర్ చేసిన కత్తి పైన వేలు ముద్దలు మీవే ఉన్నాయి. అంటే పొడిచింది కూడా గ్లౌజ్ పెట్టుకొని పొడిచింది. ఈడే దాన్ని తీసి ఈ యాంగిల్లో పొడిచాడా? ఈ యాంగిల్లో పొడిచి నిన్ను చూసిన తర్వాతే కదరా నేను అన్నాను. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఇప్పుడు అను అబ్బా పిండేశాడు. అబ్బా అను పదండి మీరు లోనికి వెళ్ళి పిండుకో.